శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఇప్పుడు ఈ మృగశిర నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి అసలు వీళ్ళ స్వభావం ఏ విధంగా ఉంటుందండి? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. మృగశిర నక్షత్రంలో పుట్టిన వాళ్ళందరూ కూడా కుజ మహర్దశలో జననం అనేది జరుగుతుంది వాళ్ళకి. అయితే పుట్టినప్పుడు ఇది సంపూర్ణ శుభప్రద నక్షత్రం అంటారు. అంటే ఎలాంటి శాంతులు లేకుండా ఉంటుందని అర్థం. మృగశిర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు 1, 2 పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా వృషభ రాశికి చెందినవాడు. 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా మిథున రాశికి చెందినవాడు. అంటే కృత్తికా, రోహిణి, మృగశిరార్థం వృషభం అంటారు. మృగశిర 3, 4 పాదాల తర్వాత మిథున రాశికి వస్తాయి. ఇప్పుడు మొత్తం 4 పాదాల్లో కుజ మహర్దశలో జన్మిస్తారు కాబట్టి చిన్నప్పుడు కుజదోషం గురించి భయపడాల్సిన పని లేదు వీళ్ళు. అంటే చిన్నప్పుడే కుజ మహర్దశ అనేది వెళ్ళిపోతుంది. అంటే ఇది ఎగ్జంప్షన్ నక్షత్రం అనేది కాదు, కానీ 13 నక్షత్రాలు కుజదోష రహిత నక్షత్రాలు ఉన్నాయి. కానీ మృగశిర నక్షత్రం కుజదోష రహిత నక్షత్రం కాదు, కానీ కుజ మహర్దశ అనేది చిన్నప్పుడే వెళ్ళిన తర్వాత వాళ్ళకి తర్వాత రోజుల్లో దోషం తగ్గింది అని అర్థం. అంటే 50% వాళ్ళ కుజ దోషం అనేది ఉండదు అని అర్థం. అది క్లారిటీ పాయింట్ వీళ్ళకి తెలుసుకోవాల్సింది ప్రజలందరూ కూడా. ఎందుకంటే చిన్నప్పుడే కుజ మహర్దశ వెళ్ళిపోయింది అనుకోండి, పెద్ద ప్రభావం చూపించదు కుజ దోషం యొక్క ప్రభావం అనేది నేను చెప్పేది. వీళ్ళ యొక్క స్వభావాన్ని మనం తీసుకున్నట్లయితే ధనవంతులు, ఉత్సాహము, విజయం సాధించే అవకాశం ఉంటుంది. అలానే ప్రతి దానిలో కూడా కొంత ఆలోచన సరళి బాగా పెరగటం, అలా ఆలోచన సరళితో పాటు ప్రతి విషయాన్ని కూడా ఆలోచన చేయటం, అలానే శత్రువును జయించటం, చురుకైన ప్రవర్తనను కలవాడు, ప్రతి విషయంలో కూడా ఒక విశేషమైన అనుభవాన్ని సంపాదించే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అంటే ప్రతి విషయంలో కూడా కొంత అనుభవాన్ని, ఎక్స్పీరియన్స్ సంపాదించే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలానే కొంత వ్యాపార సంస్థల్లో కానీ ఉద్యోగం సంబంధించిన విషయాల్లో కూడా అనుకూలంగా ఉండే ప్రయత్నాలు ఉంటాయి. అయితే కోపం అనేది అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది వీళ్ళకి. అంటే కుజుడు సంబంధించిన స్వభావతత్వము, అంటే 2 పాదాల వాళ్ళకి ఏమో 1, 2 పాదాల వాళ్ళకేమో కుజుడు శుక్రుడు యొక్క తత్వాలు, 3, 4 పాదాల వాళ్ళకి కుజుడి యొక్క తత్వం, అలానే బుధుడు యొక్క తత్వం. మిథున రాశికి అధిపతి బుధుడు కాబట్టి అంత ఇప్పుడు మనం 1, 2 పాదాలను అనాలిసిస్ చేస్తే కొంత కోపము, కొంత సుఖవంతమైన జీవితంలో ఉండాలని, సుఖంగా గడపాలని, ఎంజాయ్మెంట్ చేయాలని, కళాకారులు, ఇలాంటివన్నీ కూడా కొన్ని ప్రత్యేకమైన విషయాలు చోటు చేసుకుంటాయి. దానితో పాటు 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు కోపంతో పాటు ఉన్నటువంటి కోపం ఉంటుంది, సౌమ్యము ఉంటుంది. వాళ్ళకి సౌమ్యంగా ఉంటుంది, ప్రత్యేకంగా నేను ఉండాలనుకుంటా. అంటే 1, 2 పాదాల వాళ్ళు ఒక రకంగా ఉంటే 3, 4 పాదాల వాళ్ళు మరొక రకంగా ఉంటారు. 3, 4 పాదాలు సౌమ్యంగా ఉంటాం, ఎక్కడ పని చేసుకోవాలో అక్కడ పని చేసుకోవటం, ఓపెన్ హార్ట్గా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ప్రతి విషయంలో. 1, 2 పాదాల వాళ్ళే కొంత కనపడకుండా ఉంటారు వాళ్ళు. అంటే లోగొట్టు పెరమాళ్ళ కిరకని ఒక సామెత ఉండేది, అలా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ప్రతి విషయంలో కూడా వీళ్ళు ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. ఎవరిని పడితే వాళ్ళని నమ్మి మోసపోయే అవకాశాలు ఉంటాయి ఈ 4 పాదాల వాళ్ళు. ఈ డబ్బులు ట్రాన్సాక్షన్స్ చేయటంలో కానీ, వ్యాపార భాగస్వామ్యుల విషయంలో కానీ, ఉద్యోగ పరంగా కానీ కొద్ది జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి. అంటే అనవసరమైన రిస్కులు పడకూడదు అని అర్థం. అంటే అనవసరమైన రిస్కులు పడటం వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళాలి. రిస్క్ అనేది ఇక్కడ తీసుకోకూడదు. అంటే ప్రతి పనిలో కూడా డబ్బులు ఖర్చు పెట్టినా కూడా అనవసరమైన రిస్క్ తీసుకోకూడదు. అంటే వ్యాపార పరంగా కానీ ఉద్యోగ పరంగా నష్టం జరిగే అవకాశం ఉంటుంది వీళ్ళకి. కాబట్టి మనం ఏం చేయాలో దాన్నే చేస్తేనే వీళ్ళు పర్ఫెక్ట్ గా ముందుకు వెళ్ళగలుగుతారు. లేకపోతే వీళ్ళు పర్ఫెక్ట్ గా ముందుకు వెళ్ళే అవకాశం అనేది ఉండదు ఇక్కడ. వివాహం సంబంధించిన వ్యక్తులకి కుజుడు యొక్క దోషం ఉండదు కాబట్టి వాళ్ళకి కొంచెం మంచి సంబంధాలు కొద్ది ట్రాక్ వచ్చే అవకాశం ఉంటుంది. అలానే మన జాతకాన్ని కూడా ఫుల్ ప్లేడ్జ్ గా చూడాలి. రాశిచక్రం, నవాంశం, భావచక్రాలు ఇవన్నీ కూడా అనాలిసిస్ చేసి ముందుకు వెళ్ళాలి. అది కూడా చాలా ఇంపార్టెంట్. దానితో పాటు
ఏదైతే మనం ప్రత్యేకంగా విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఈ నక్షత్రం వాళ్ళు మృగశిర నక్షత్రంలో ఏదైతే జన్మించిన వ్యక్తులు ఉంటారో వాళ్ళు కొన్ని కష్టపడి పైకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వచ్చే వాళ్ళు ఎక్కువ మంది పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఉంటారు. అంటే ఎక్కువగా ముందుకు వెళ్ళాలంటే స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తుంటేనే వీళ్ళకి అనుకూలమైన పరిస్థితులు వచ్చే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. కానీ స్త్రీలకు వచ్చేటప్పటికల్లా అన్ని ఆలోచనలు బాగా పెరగటం, అనుకున్న పనులన్నీ కూడా చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉండటం, అలానే ధార్మిక కార్యక్రమాలు, కీర్తి ప్రతిష్టలు, విద్యార్థులకు కూడా మంచి పీరియడ్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. విద్యార్థులకు వచ్చేటప్పటికల్లా వాళ్ళు కుజమార్గదశలో జన్మిస్తారు. తర్వాత ఎంబటే రాహు మార్గదశ, తర్వాత గురు మార్గదశ వస్తుంది. అంటే విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ నక్షత్రం ఈ నక్షత్రం వాళ్ళు. ఈ నక్షత్రం వాళ్ళు 1, 2, 3, 4 పాదాలు జన్మించిన వాళ్ళందరూ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆతృత పడాల్సిన పని లేదు, కానీ ఆలోచన సరళితోటి ముందుకు వెళ్తే వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ నక్షత్రం వాళ్ళు ఎక్కువగా అంటే ఏ దేవుణ్ణి ఆరాధిస్తే మంచిదండి? ఈ నక్షత్రం వాళ్ళు సహజంగా మృగశిర నక్షత్రంలో 1, 2 పాదాల వాళ్ళు అంగారకుణ్ణి అమ్మవారిని ఆరాధన చేయాలి. అంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన, అలానే నాగదేవతల యొక్క ఆరాధన చేయాలి. 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి. విష్ణు సహస్రనామం పారాయణం చేయాలి, అలానే అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి. చేస్తే చాలా మంచి, అంటే లైఫ్ లాంగ్ చేయాల్సింది అది కంపల్సరీ కూడా. వీరైతే కందులు దానం చేయటం, అలానే పెసలు దానం చేయటం చాలా మంచిది. అంటే దాని యొక్క దోషం పోవటానికని అదొకటి. వాళ్ళు రోజు కూడా మంత్రాలన్నీ కూడా పఠించుకోవచ్చు. పఠించుకోవాలంటే అంగారకాగ్ధే శక్తి స్థాయి ధీమే తన్నో భౌమ ప్రచోదయాతని అంగారకుడి యొక్క గాయత్రి మంత్రాలను పఠించుకోవాలి. అలానే ఓ నమో నారాయణాయ నమః అనే అష్టాక్షరి మంత్రాన్ని కూడా చదువుకోవటం చాలా మంచిది. దానివల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రత్నం దగ్గరికి వచ్చేవనుకోండి, 1, 2 పాదాల వాళ్ళు ధరించాల్సింది పగడము, వజ్రము. 3, 4 పాదాల వాళ్ళు ఉన్నారు కదా, 3, 4 పాదాల వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ముఖ్యంగా పగడం కానీ, లేకపోతే ఎమరాల్డ్ స్టోన్ అంటే ఆకుపచ్చని స్టోన్, బుధుడు సంబంధించింది, అది పెట్టుకోవటం మంచిది. అంటే పచ్చ స్టోన్, పచ్చది కానీ లేదా పగడం కానీ ధరించడం చాలా మంచిది. అంటే నక్షత్ర ప్రకారంగా అయితే మనకి తప్పకుండా పగడం ధరించాలి. కొన్ని రోజుల్లో కొన్ని పీరియడ్స్ మారుతూ ఉండగా అప్పుడు వాళ్ళు పచ్చని వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా కానీ, కొంత కోప ఉద్రిక్తులు తగ్గించడానికి కూడా పచ్చ స్టోన్ ధరించడం మంచిది. కానీ తప్పకుండా వాళ్ళు చేయాల్సిన జీవితంలో ఎప్పుడైనా సరే యజ్ఞయాగాది క్రతువుల్లో పాల్గొనడం చాలా మంచిది. కానీ ఇవన్నీ కూడా బర్త్ చార్ట్ని బట్టి కూడా మళ్ళీ కొన్ని మారిపోయే అవకాశాలు అనేవి ఉంటాయమ్మా. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం.